నమస్తే. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అందుకోసం ఫోటోగ్రాఫర్స్ అని, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, మేకప్ అని, మెహందీ అని, ఫ్లవర్ డెకరేషన్ అని, ఇవన్నిటికి ది బెస్ట్ క్వాలిటీ ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఇవన్నిటికి ఒకటే ఆన్సర్, ఆర్కే ఫోటోగ్రఫీ అండ్ ఈవెంట్స్. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోండి. చెత్తపాడై చెత్తేడేయాలి ఏం కథ గల్లులేమో చిన్న చిన్నగా చెత్తోడు వచ్చినప్పుడు నేనున్నప్పుడు చెత్తోడు రాకపాయ ఏడ పెట్టాలి ఏడెయ్యాలి బయట పెడదాం అంటే కుక్కలు ఎత్తుకపోతాయి గిరాజితున్నదా దీని ఇంటి ముందు వేద్దాం లేకపోతే మొన్ననేమో నా ఇంటి ముందు వేసి మళ్ళీ అదే లబలబ ముత్తుకున్నది ఇప్పుడు వేసి చూస్తా నన్ను అడిగినప్పుడు కదా అప్పుడు చూద్దాం అయినా నా చెత్త అని తెలుస్తుందా అయింది అమ్మయ్యా ఎవ్వలైతే చూడలే ఇది నా చెత్తనేమని తెలుస్తుందా అయింది ఈ ఊరోళ్ళకు నా మీద కండ్ల మంటతనమే ఎవడో చేతబడి వేసి కవర్లో పెట్టి ఇంట్లో పెట్టిండు అగో ఎర్రెర్ర అన్నం కనబడుతోంది తెల్లది పచ్చది వామ్మో ఈ అమాసం ముందు నేనే కూర్చోను ఏం తీసుకొచ్చి ఈడ పెట్టిండు అని దినాలు గాను అని వారాలు గాను వీని సాగు గాను ఎవతి పెట్టింది రాయిడా అమ్మో అమ్మో ఇంకా నిమ్మకాయలు కూడా పెట్టిర్రు మిరపకాయలు పెట్టిర్రు వీళ్ళ బొందలు పెట్టుకొని ఏడవా నా ఇల్లే కనబడ్డా అదిరా నా ఇంటి ముంగట్టే పెట్టాను నారా అయ్యో మళ్ళీ ఉండను అమాస వరకు ఎవరు అత్తలేరుగా ఇటు మొక్కన ఎవరన్నా పెద్ద మనుషులు అత్తే చూపిస్తా ఇక్కడ ఎవ్వది పెడుతుందో ఎవ్వడు పెడుతుండో మొన్న కూడా గిట్లనే పెట్టిర్రు చెప్తా వాళ్ళ సంగతి ఓ కళ్ళ జడపడా ఇట్రా ఈ చెత్త నువ్వే పెట్టినావు ఇడా నేను ఎందుకు పెడతా ఇప్పుడు నేను ఎవరు పెట్టిర్రు అని అంటే నువ్వే అత్తున్నావు ఈనంగా అంటే ఈ రోడ్డు నీదా ఇది ఏమన్నా రోడ్డా ఈనంగా నడవడానికి రోడ్డు మీద ఎవడన్నా పోతాడు నువ్వు అన్నప్పుడే వచ్చినా అంటే దానికి దీనికి లింక్ ఏంది ఇది రోడ్డా రోడ్డా ఇది డాంబర్ రోడ్డా ఇది అంటే ఇది సంధి ఈ సంధిలోకి వెళ్ళి నువ్వే పోతున్నావు అంటే నువ్వు పెట్టినట్ట ఇది డాంబర్ ఉంటేనే రోడ్డా ఇది రోడ్డు కాదా అవు ఇది డాంబర్ రోడ్ కాదు ఇది మా ఇంటి ముంగడికి వెళ్ళి ఆగిలి నా తెలియదు ఎవరు పెట్టిరో నువ్వే పెట్టిన తీసుకోవా నేను తీసుకోపోతా నువ్వే పెట్టిన తీసుకోవా నేను పెట్టలే మంచిగా మాట్లాడు మర్యాద కొద్ది చెప్తానా నువ్వే పెట్టినావు చక్కగా తీసుకొని పో నేను తీసుకుపోతా అమ్మా నీకేమన్నా తెలివిందా తెలుగుందా గిలుగుందని మాట్లాడుతున్నావు ఇది వరకు నా మొగడే అన్నా నన్ను వచ్చి గుద్దు గుత్తానంటే తమ్మ ఎక్కుతావు మంచిగా మాట్లాడు చెప్తున్నా మాట్లాడకపోతే ఏం చేస్తావురా మాట్లాడు చేతి వేసుకుంటా నాకు రా చెప్తున్నా చేత పట్టుకొని పీకు పట్టుకో పీకు తీసుకోపోతా నాడు తీసుకోపోతా రోజు నా ఇంటి ముంగడ చెత్త వేసుకుంటా నాటకాలు పొద్దు పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసినాయేమో పోయిందా ఈ చెత్త నాకెందుకు ఎవరు లేరు ఇక్కడ వాడి అమ్మో ఈ చెత్త దాని ఇంటి ముందట పెట్టింది నేనే కావచ్చు అయినా ఈ చెత్త నాదే అని దానికి ఎట్లా తెలుసు అది నా ఇంటి ముందట ఎందుకు పెట్టాలి తీసుకుపోయి దాని ఇంటి ముందటనే పెడతా అది ఏం చేస్తుందో చూస్తా
ఏందే పందిదానా మాటలు మాట్లాడతానో బాగా. ఎవరినే పందిదానా అంటున్నావు? ఈ చెత్త నీది కాదానే? ఏ పొట్టిదానా మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడకపోతే ఏం చెత్త? ఆ చెత్త నాది కాదు. నీది కాకపోతే నా ఇంటి ముంగట ఎందుకు నా పెట్టావు? ఇంటి ముందట నువ్వెందుకు పెట్టినవే? నేను చూస్తున్నా అల్లకెళ్ళి సందులకెళ్ళి ఎవతి పెడుతుంది అని. నా ఇంటి ముందు ఎవడు పెట్టింది? నీ ఇంటి ముంగట ఎవడు పెట్టినా నాకేం తెలుసే? నువ్వే పెట్టినావు, నేను అందుకే పెట్టిన మాట్లాడతాను. రుజువు ఉందా? నువ్వు ఇప్పుడు దొంగతనం ఎట్లా చూసినావు? నువ్వు చూడకపోయినా నేను పెట్టేటప్పుడు అప్పుడు దొరకబట్టపోయినవే అది నువ్వు పెట్టినావు కాబట్టి నాకు తెలుసు. నేను పెట్టింది నువ్వు చూసి అప్పుడు దొరకబట్టనుంటివే. అన్ని కథలు చెప్తానవా అనే? నేను నిన్ను చూసినా దొరకబట్టినా. నువ్వు దొరకబట్టినావా? నువ్వు తీసుకొచ్చి పెట్టినవా? అది నా చెత్త అని నీకెట్లా తెలుసు? అరే నువ్వు పెట్టేటప్పుడు నేను చూసిండే. అరే నా ఇంటి ముందు ఉన్నది అదే. నీ ఇంటి ముంగట నా ఇంటి ముంగట ఎందుకు పెట్టినవే నువ్వు? నా ఇంటి ముందట ఉన్నది అది నీదే. నేను పెట్టంగా చూసినావా? అది నీదేనే. నేను పెట్టంగా చూసినావా? నేను దొరకబట్టలేదని అంటానవా? నువ్వు దొంగతనంగా చూస్తావా? నువ్వు 100 రూపాయలు దానివి. నువ్వు 10 రూపాయలు దాన్ని అయితే మరి పెట్టేటప్పుడు చూడలేదా నువ్వు? ఓ దొంగ ముఖం నువ్వు నైట్ కూర్చొని నైట్ ఎత్తాను. నువ్వు నైట్ పెడతాను. వారం రోజుల నుంచి చూస్తాననే నా ఇంటి ముంగట నిమ్మకాయలు, మిరపకాయలు, తెల్లన్నం, పచ్చన్నం, ఎర్రన్నం పెట్టుకుంటా నన్ను చేతబడి వేసుకుంటా నన్ను ఉన్నదాన్ని చంపుతా అనుకుంటానవా అని? ఈ ఉన్నదంతా నీ దినాలకు పెట్టుకుంటాను చూస్తానవా అని? ఎందుకే నా మీద గింత కళ్ళు ఎరుగుతానవా? ఎందుకే నీకు? ఓ నువ్వు ఉన్నావు పెద్ద ప్యాలెస్ లాని, అది నేను తీసుకుంటానని ఇక నీ మీదనే పెట్టాలి. నాకు ఉన్న దాంట్లో నేనున్నాను. నువ్వు ప్యాలెసే కట్టించుకో, పెద్ద భవంతే కట్టించుకో, బంగ్లా మీద బంగ్లా కట్టుకో. నేను కట్టుకోగా నేను అద్దంటానా? ఇక నువ్వు నాశనం కావడానికే నేను ఎర్రన్నం పచ్చన్నం అన్ని పెట్టుకుంటానా. మరి అందుకే పెడతాను ఈ చెత్త తీసుకొచ్చి. నేను నువ్వెంత, నీ బతుకెంత? నీ బిచ్చ బతుకు మీద నేను ఆశపడతానా? ఎర్ర ముద్ద పచ్చ ముద్ద పెట్టి నేను తీసుకుంటానా? నీ బంగ్లానే నాకు కావాలనా? నేను బంగ్లా మీద బంగ్లా కడితే ఇక నువ్వు చేయబట్టి నాది బిచ్చ బతుకానే? నువ్వు అంత ధనవంతురాలువా? మొన్న మీ ఆడబిడ్డ వచ్చినప్పుడు నువ్వు పెట్టిన బట్టలు మాసి గుడ్డలు లెక్కున్నాయని నీ ముఖం మీద కొట్టిపోయింది. నీకు గా మాత్రం తెలియలేదని నేను చూడలేదనుకున్నావానే? ఓ బాగా ఎగురుతాను గజ్జల గుర్రం ఎగిరినట్టు. మంది మాకిట్లలో తీసుకొచ్చి చెత్తవారేసుడు కాదే. నువ్వు తీసుకపోయి చక్కగా పెట్టుకోవాలని ఇంటికాడ. ఎవడత్తలే నీ జోలికి? నువ్వు మంది జోలికి పోకపోతే చాలు గాని నాలా ముఖం అంతే అంతే. మాకంతా తెలుస్తాంది. మీ అవ్వగారు వచ్చినప్పుడు మొన్న మొత్తం ఘోరంగా తిట్టేది కాదే. ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి కాదే. నోట్లే మన్ను పోసిండు, దుమ్ము పోసిండు, నీ మీద మట్టి పోసిండు కాదే. తెలియలేదా నీకు అప్పుడు? నా అమ్మగారు నా మీద మన్ను ఎందుకు పోతారే? ఎవరు చెప్పిండే నీకు? చెప్పింది నువ్వు లేచిపోయి కాదే. నేను లేచిపోయి అవునే, అందుకే ఎగురుతాను. అందుకే ఎగురుతాను. కూర ఏమంటానే నిన్ను? అయ్యో పప్పుచారు అడకపోయినావు కాదే. గంజులు నిండా వస్తే మేము తీసుకుపోయి ఓ లోటలలో పోసుకొని తాగినాం. ఇంత మీ ఆయన మందాగి వచ్చి నీ అవునవును కనబడతలేదా? అత్త దగ్గర నుంచి కొడుకుని గుంజుకొచ్చినావు ఇంటికి. అత్త దగ్గర నుంచి అత్త నోరుబాబు అత్త దగ్గర నుంచి కొడుకుని తెచ్చుకున్నావు అని అంటే నా మగనే నేను తీసుకొచ్చుకున్నా. నా మగని నేను తీసుకొచ్చుకోవద్దానే? నేను సంసారం చెయ్యొద్దా? నేను పిల్లలు కనొద్దా? నువ్వు కంటలేవా? నువ్వు సంసారం చేస్తలేవా? నా మగని నేను తీసుకొచ్చుకుంటే అత్త దగ్గర నుంచి కొడుకుని వేడి చేస్తున్నావు అంటున్నావు. నా లమ్మ కబ్జానా? అవ్వ కొడుకులనే మాట్లాడుకొని కాదే దొంగ. అవ్వ కొడుకులను మాట్లాడి నా సంసారం గురించి నీకేం అవసరమే? అక్కడ దానివి అత్తకు తాసి పోసి తానం పోసి పట్టు రైకలు దొడిగి పట్టు చీరలు కట్టి అందులో దుగుట్లో కూర్చున్న పెట్టి పూజ చేసి మంగళారతి కడతాను నీ అత్తగారికి. నువ్వు చూస్తావు ఇక. ఆయన నేను చూడకపోతే నువ్వే అడిగే నా అత్తని చూడు. నీ అత్త చెప్పింది, నీ అత్తనే చెప్పింది నాకు. అందుకే నీ అత్తనే చెప్పింది. మొన్ననే కదా నీ అత్త వచ్చి నీ ఇంటి మీద మన్ను దుమ్ము పోసింది. వాళ్ళిద్దరిని కలవకుండా పాపం ఒక్కసారి కూడా మాట్లాడకుండా అవ్వ కొడుకులు మాట్లాడేయకుండా చేస్తున్నావు కాదే. ఇక నువ్వైతే ఇక అవ్వరున్ను కొడుకుని ఆడ కూర్చుని ఇక అత్త ఇక నీ కొడుకు ఇక కూసో అని కళ్ళు గుడాలు తీసుకొచ్చి నీ అత్తకు పెట్టి సాగలుగుతానవా? అవునే, మా అత్తని చూడు ఒకసారి. మా అత్త కాలు మొక్కినా నువ్వైతే గింత కూడా పనికిరావు. నేను మొక్కుతానో రోజు పొద్దుగల లేసి నువ్వే పోయి మొక్కేస్తాను. కనబడతలేదా అనే లేకిడిదానో? నువ్వు నన్ను అంటున్నావా? నువ్వు లేకిడి దానివే, నువ్వు సిరిగల దానివే, దరిద్ర దానివే. నువ్వు లేకిడి దానివే, నువ్వు దరిద్ర దానివే. ఎక్కువ తక్కువ మాట్లాడినానుకో తాలకే ఇలా కొడతా చెప్తానా? కొట్టే సుత్తా. నీ మొగడు ఊళ్ళే అందరికి చెప్పుకుంటూ ఏడుతాండే నువ్వెంత టార్చర్ పెడతావు. తిననిత్తలేవాట, పండనిత్తలేవాట, కనీసానికి ప్రశాంతంగా టీవీ చూద్దామన్నా కూడా కరెంటు బిల్ వస్తుందని పుట్టు కనకడ చేసుకుంటానమాట. అందుకే తెలుస్తాంది. నువ్వు అబ్బో నీ మొగనికి బాగా పెడతాంటివి. ఆడికొచ్చి ఏడ్చుకుంటా కూర్చుంటాండి కాదే. ఇరగ తాగుతాండు నువ్వు చేసి చేష్టలకు. నేను చేసి చేసాకే తాగుతాండే. నువ్వు చేసి చేసేలకైతే తాగుతలేడు, మోర్ల పొన్న వంటలేడు. నీ మొగడు సత్య పూసలకి ఇంట్లోకి వస్తాడు. నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు మాట్లాడకే దరిద్రదానా. ఎక్కువ తక్కువ మాట్లాడితే చికెంటికలు పట్టదు అంతా. చికెంటలు పట్టుకుని నీకు ఒక్కదాని కదా. అందుకే నేను తీసుకొచ్చిందంత తిని తిని బర్రె లెక్క అవుతాను. నువ్వు తీసుకొచ్చి తింటే నువ్వు తీసుకొచ్చి పెడితే నేను పెడతానని చెప్పిందా? సంచుల తీసుకొచ్చి ఇంట పెడతా అంటే తినుకుంటా ఇట్లా బలుతాన్నా.
పాపం మొగని బయటికి నెట్టేసి ఒక్క ప్రశాంతంగా ఒక్కదానివే ఉంటాను కాదు ఒక్కదాన్ని అంటాను నువ్వు కూడా నాతో నువ్వు ఓడిపోతావు నువ్వు నీ దగ్గర నీదో బతుకు గంతియే ఏ పోవే తొక్కుడు కాదు నరుకుతా నిన్ను నరికే చూస్తా మాట్లాడతాడు నేను ఊకున్న కొద్ది నకరాలు చెప్తాను అయ్యో మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. వామ్మో వీళ్ళు మళ్ళీ కొట్టుకుంటారు కదా, ఇటు నుంచి వెళ్ళిపోతే నాకు మళ్ళీ వలుగుతుంది.